అందరం ఒక్కసారి చేతులు చాచి ప్రభువు నామాన్ని, దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాకు తోడుగా ఉండే దేవా వందనం, మాకు తోడుగా ఉండే దేవా వందనం, మాకు తోడుండే దేవా స్తోత్రం. మాకు తోడుండే దేవా స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం. భయపడకుడని పలికిన దేవా వందనం, భయపడకుడని పలికిన దేవా వందనం, భయపడకుడని పలికిన దేవా స్తోత్రం. భయపడకుడని పలికిన దేవా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా స్తోత్రం. స్వస్థపరచువాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 1 సంవత్సరంన్నర క్రితం ఇద్దరు సిస్టర్స్ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే వాళ్ళిద్దరినీ కూడా పట్టుకొని చెరసాలలో పెట్టారు. ఎక్కడండి అది? ఏది? ఛత్తీస్గఢ్లో. వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు ఏమైనా మతబోధ చేశారా? వాళ్ళు ఏమన్నా కానీ ఇతరులకు ఏమైనా ద్రోహం చేశారా? చాలా కష్టపడ్డారు వాళ్ళని బయటికి తీసుకురావడానికి. ఎవరికన్నా కీడు చేశారా? ఎవరికన్నా హాని చేశారా? 1-2 పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు తోడుగా తీసుకెళ్తున్నారు అంతే. తీసుకెళ్ళి వీళ్ళేది మత మార్పిడి చేసేస్తున్నారు, వీళ్ళేది అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి చెరసాలలో పెట్టారు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఆ సిస్టర్స్ని బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు ప్రియులారా, ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది. మనందరము కూడా ఈ ప్రేమని ప్రజలకి అందించటానికి మనం FCRI ఉంది మనకి. ఏంటిదండి? FCRI. దాని ద్వారా ఏదో కొంచెం సహాయం వస్తే ఇట్లాంటి విద్యా సంస్థలు, ఇట్లాంటి వైద్య సంస్థలు చేసి మరి ఒక కాలంలో, ఒక సమయంలో ప్రియులారా, ప్రభుత్వము కూడా చదువులు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే రోమన్ కథోలిక శ్రీసభ భారతదేశంలో ఎంతోమందికి చదువులు చెప్పింది. ముఖ్యంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, చదువుకోలేనటువంటి ప్రజలకి చదువులు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా FCRI మీద వచ్చేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమని చెప్తున్నాయంటే, వాళ్ళు తేవాలి అనుకున్నటువంటిది, ఒకవేళ మీ FCRIని తీసేసుకుంటే 50 సంవత్సరాల నుంచి దాని ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ తోటి మీరు ఏదన్నా స్కూల్ కట్టారనుకోండి, లేకపోతే ఏదన్నా సంపద కూడబెట్టారనుకోండి, ఎవరికి వ్యక్తిగతంగా కూడబెట్టదా రోమన్ కథోలిక శ్రీసభ ఎప్పుడూ కూడా, ఒక సంస్థ కొరకై దానిని కూడా తీసేసుకుంటున్నానని చెప్తున్నారు. గడ్డు పరిస్థితులు, సవాళ్ళు, కష్టాలు. కొన్నాళ్ళ క్రితం మదర్ తెరేసా సిస్టర్స్ని కూడా చివరికి వెళ్ళి తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? నేను ఇక్కడ మదర్ తెరేసా బ్రదర్స్ దగ్గరికి వస్తున్నాను ఆల్మోస్ట్ ఎవ్రీడే. నీ కారు 2-3 సార్లు చూశాను. ఆయన నన్ను చూడతల బండి మీద వెళ్తున్నా కదా, టీషర్ట్ వేసుకొని గేమ్స్కి వస్తున్నా కాబట్టి. ఎందుకని అక్కడ ఆ బ్రదర్స్ను చూస్తే మనందరికి కూడా చాలామంది చేయలేరు ఈ సేవ. ఆ సేవను చేయలేరు. ఎక్కడో రైల్వే స్టేషన్లో పారేసినటువంటి, దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి, మరీ పసిపిల్లలు అయితే మనసు సరిగా లేనటువంటి వారు, మైండ్ సరిగా లేనటువంటి వారి పిల్లలకి, అటువంటి వారికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, తల్లి కంటే ఎక్కువగా వారి చేత్తోటి అన్నం తినిపిస్తారు. దగ్గరుండి భోజనం 3 పూట్ల వాళ్ళకి పెట్టాల్సిందే. వాళ్ళు మతి స్థిమితం లేనట్టు పిల్లలు, తల్లిదండ్రి కూడా, కన్న తల్లి కూడా ఇతడు మతి స్థిమితం లేని పిల్లవాడు కదా అని పడవేస్తే మనం తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నాం. చూపించండి ప్రపంచంలో,
చూపించండి భారతదేశంలో ఎక్కడైనా కానీ ఇంతగా సేవ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయో. కానీ సవాళ్ళు, శ్రమలు, కష్టాలు ఎదురవుతున్నాయి, ఇంకా ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది ఈ క్రైస్తవ్యం లేకుండా చెయ్యాలి. ఏంటి క్రైస్తవ్యం? ప్రపంచంలో ప్రియులారా, ప్రేమ. నీకు ద్రోహం చేసినటువంటి వాడిని కూడా, నీ శత్రువుని కూడా ప్రేమించు అని బోధించేటువంటి ఏకైక మతం కథోలిక క్రైస్తవ మతం. యేసయ్య బోధించిన బోధ అది. తనను సిలువ మీద చంపుతున్నా కానీ, దేవా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని బోధించినటువంటి గొప్పదే. ఆయన ప్రేమను పంచటానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆయనకు వాత్సల్యాన్ని పంచటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి క్రైస్తవ మతం మీద దాడులు జరుగుతున్నాయి, దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా పెరగబోతున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. క్రీస్తునాథుని ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనకి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు, 2000 సంవత్సరాల క్రితమే హెచ్చరించారు, 2000 సంవత్సరాల క్రితమే తన బోధనలో తెలియజేశారు. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మనుష్యులకు భయపడవద్దు. మీరు దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఆ తరువాత చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో బోధించండి. రహస్యముగా మీరు వినటువంటి సత్యమును బాహాటముగా ప్రకటించండి. ఏమిటి యేసయ్య బోధించమన్నది? మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకే ప్రార్థించండి. యేసు ప్రభువు ప్రార్థించమని, చెయ్యమని, బోధించమన్నటువంటిది ఏంటంటే ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 43వ వచనము. నీ పొరుగువానిని ప్రేమించుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. ఇప్పుడు చదవమ్మా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థించండి. ప్రియులారా, ప్రభువు చెప్పింది ఇది. ఇదేనా క్రైస్తవ మతం? క్రీస్తు అనుచరులు చేసేటువంటి పాపం ఇదేనా? క్రీస్తు అనుచరులు చేసేటువంటి ద్రోహం ఇదేనా? ప్రియులారా, ఆనాడు సిస్టర్ రాణి మరియా పేద ప్రజలకు సహాయం చేస్తుంటే, పేద ప్రజల పక్షాన నిలబడితే, పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే ఆమెని ఒక వ్యక్తి వచ్చి 40కి పైగా పోట్లు పొడిచి చంపివేశాడు. దాన్ని ఏమనుకోవాలి? ఒక వ్యక్తి 2-3 కత్తిపోట్లు పొడిస్తే సరిపోతారు. కానీ ఎంత కసితో యేసయ్య మీద, ఎంత క్రోధంతో, ఎంత పగతో ఆ సిస్టర్ని అన్ని కత్తిపోట్లు పొడిచాడండి. కానీ క్రైస్తవ లోకం ఏం చేస్తుంది? ఆ సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు, ఆ సిస్టర్ గారి యొక్క సహోదరి అయినటువంటి మట్టకన్య, ఆ సిస్టర్ని చంపినటువంటి ఆ వ్యక్తిని ఆ జైల్లో నుంచి, చెరసాల నుంచి బయటికి తీసుకురావటానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. బయటికి వచ్చిన తర్వాత మరలా ఆ వ్యక్తిని తమ ఇంటికి తీసుకొని వెళ్ళి తమ సహోదరునిగా అంగీకరించారు. ఇదే నా క్రైస్తవ మతం చేసే ద్రోహం. ఈనాడు ప్రభు అంటున్నాడు, మీ శత్రువులను ద్వేషించండి అని చెప్పారు కదా మీరు. నేనేమంటున్నానంటే మీ శత్రువుల కొరకై ప్రార్థించండి అని పలుకుతున్నాడు. ఇది క్రైస్తవ మతం చెప్పేటువంటిది. ఇది క్రీస్తు యొక్క మతం. ప్రియులారా, ప్రేమ, శత్రుత్వానికి ప్రేమను చూపించండి అని పలుకుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆధునిక ప్రపంచంలో చాలామంది అంటున్నారు, అయ్యో శ్రమలు వస్తున్నాయి, శ్రమలు వచ్చేసాయి అని భయపడతాం కాదు క్రైస్తవులమైన మనం. ఈ విషయాన్ని యేసుప్రభు ముందే చెప్పాడు. చివరిగా అంటున్నాడు, ఈ శ్రమలు ఈ సువార్త నిమిత్తమై, ఈ దేవుని యొక్క వాక్యం నిమిత్తమై నీ జీవితంలో శ్రమలు, కష్టాలు వస్తున్నాయా? కడవరకు నిలబడు,
కడవరకు నిలబడు. అప్పుడు నీకేమవుతుంది? నీకొచ్చే బహుమానం ఏంటి? మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరిస్తే పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను అంగీకరిస్తాను. వినండి పిల్లారా, మనకొచ్చే బహుమానం ఏంటండి? మనకొచ్చే బహుమానం ఏంటి? చివరికి ప్రియులారా, ఈ లోకాన్ని అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అందరం, ప్రతి ఒక్కళ్ళు కూడా. భూమి పుట్టిన తర్వాత, మనిషి పుట్టిన తర్వాత ఏ ఒక్కడూ శాశ్వతంగా లేడు ఈ భూమి మీద. అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. నిన్న వెలంగిని ఫాదర్ కావచ్చు, మన ప్రకాష్ ఫాదర్ బిషప్ గారు కావచ్చు, అందరం కూడా వెళ్ళిపోవలసిందే. కానీ ప్రియులారా, మనం మరణించిన తర్వాత ఆ తండ్రి సమక్షం నిలబడ్డప్పుడు యేసయ్య మన ముందుకు వచ్చి, ఒకవేళ ప్రవీణ్, పరలోక తండ్రితో, ఈ ప్రవీణ్ నా బిడ్డ, నా కోసం దేవాలయానికి వెళ్ళేవాడు, నా కోసం కాంగో కొట్టేవాడు, నా కోసం పాటలు పాడేవాడు అని చెప్పగలిగితే అంతకు మించిన బహుమానం మరొకటే లేదు. అదే కదండి, ఇంకా మన యొక్క అంతిమ గమ్యం అదే కదా. దానికోసం మనందరం ప్రయాసపడాలి, దానికోసం మనం పాటుపడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. లెక్కకు మిక్కుటంగా రక్షించబడినటువంటి వారిని, అగణితమైనటువంటి వ్యక్తులని తెల్లని దుస్తులు ధరించి యేసయ్య సింహాసనానికి ముందుగా స్తుతి 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 మహిమ ఆరాధన ఘనత ప్రాభవం అని పలుకుతున్నటువంటి వారిని చూచి ఒక పెద్దలలో ఒకడు వచ్చి యోహాను గారిని అడుగుతున్నారు, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని తెలియనట్టుగా అడిగితే యోహాను గారు అంటారు, అయ్యా నాకేం తెలుసు అయ్యా, నీకే తెలుసు కదా వాళ్ళు ఎవరు అంటే. అప్పుడు అంటాడండి పిల్లారా, ఆ వచ్చినట్టు పెద్ద, వీరు భయంకరమైన హింసని అధిగమించి క్రీస్తు రక్తము చేత వారి వస్త్రము క్షాళనమనర్చుకున్నటువంటి వారు అంటాడండి. ప్రియ బిడ్డ, నీవు క్రీస్తు రక్తముచ్చో నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా? భయంకరమైన శ్రమలు ఎదురైనప్పుడు, జీవితాల్లో అవహేళనలు, కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు కొన్నిసార్లు ప్రియులారా, యేసు ప్రభు ఈ రోజున స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తాయి శ్రమలు మనకి? ఎక్కడి నుంచి వస్తాయండి శ్రమలు మనకి? ఎక్కడో బయట గురించి మాట్లాడమాకండి. ద సఫరింగ్స్ విదిన్, లోపలే వస్తాయి కొన్నిసార్లు. వాక్యాన్ని చదువుతాను నేను, వినండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. సోదరుడు తన సోదరుని, ఎవరంటండి? సొంత సోదరుడే. ఇంకా తండ్రి తన బిడ్డలను మరణమునకు అప్పగిస్తారు. ఎవరంటండి? సొంత తండ్రి. పునీతులను చూడండి, ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఎంతోమంది క్రైస్తవులుగా మారారని తమ బిడ్డలను చంపేశారు. నా నామము నిమిత్తము ఎల్లరు మిమ్ము ద్వేషింతురు, కానీ కడవరకు నిలిచిన వాడు రక్షించబడతాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనం. కడవరకు నిలిచినటువంటి వాడే రక్షించబడును. మేము ఒక పట్టణమును హింసించినప్పుడల్లా వేరొక పట్టణమునకు పారిపోండు. ప్రియులారా, ఈనాడు ఆ దేవుని వేడుకుందాం, ప్రభువుని వేడుకుందాం. ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ భారతదేశంలో ముఖ్యంగా శ్రమలు ఎక్కువ అవుతున్న సమయంలో మనందరము కూడా ప్రియులారా, ఇదిగో ఈ జీవితం శాశ్వతం కాదు, జీవించినన్నాళ్ళు కూడా ఆ క్రీస్తుకు సాక్ష్యం పలికేటట్లుగా, యేసయ్య ప్రేమకు సాక్ష్యం పలికేటట్లుగా అందుకు కావాల్సిన శక్తి, మన శక్తి చాలదు, బలహీనులం మనం. నేను కూడా, నువ్వు కూడా, అందరం కూడా శ్రమలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు అంత సులభం కాదండి చెప్పినంత, నేను ఒప్పుకుంటున్నా. కానీ ప్రియులారా, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే మనకు తెలియకుండానే అద్భుత రీతిగా ఆ యేసయ్యకు సాక్ష్యం పలికేటువంటి వారముగా ఉంటాం. ఎంతోమంది బిడ్డలు ఈ ఆధునిక ప్రపంచంలో, ఎంతోమంది వ్యక్తులు ప్రియులారా, ఎక్కడో కాదు, చాలా రాష్ట్రాలలో, చాలా ప్రదేశాలలో క్రీస్తు కొరకే అనేక రకాలైన భయంకరమైనటువంటి హింసలు పొందుతున్నారు, భయంకరమైనటువంటి శ్రమలు పొందుతున్నారు. ఆ ప్రభువును వేడుకుందాం. దేవా, శ్రమలు పొందుతున్నటువంటి వారికి, వేదహింసలు పొందుతున్నటువంటి వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా, మీరు సహాయం చేయండి తండ్రి. మరొక వైపున ఈ విషయాన్ని కూడా మనం చెప్పాలని తప్పదు. మరొక వైపున ఈ విషయాన్ని కూడా మనం చెప్పాలి. దొంగ బోధకులు ఎక్కువైపోతున్నారు. బాధాకరమైన విషయం అండి. ఆ క్రీస్తు నామాన్ని అమంగళం పాలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. నిన్నటి రోజున నేను ఒక వీడియో చూశాను.
ఒక ఆమె ఒక స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏమని? దేవా, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, ఈ స్థలాన్ని మీరు నాకు ఇచ్చారని నమ్ముతున్నాను, ఈ స్థలంలో ఒక పెద్ద మందిరాన్ని కట్టేట్లుగా చూడండి, ఈ స్థలాన్ని ప్రభు నువ్వు కేటాయించుకున్నావు, ఈ స్థలాన్ని సంఘానికి ఇచ్చేసేయండి ప్రభు అంటున్నారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆమె ఎక్కడ ప్రార్థన చేస్తుందని చూస్తే అది గవర్నమెంట్ సొంత ల్యాండ్ అన్నమాట. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్లో ఉంది, అది నిన్న చూసాను నేను. అది ఆమె సొంత ల్యాండ్ కాదు. ఇట్లాంటి పనికిమాలినటువంటి మాటలు, పనికిమాలినటువంటి కార్యాలు చేస్తున్నారు కొంతమంది. దీనివలన క్రైస్తవ మతం మీద ఉన్నటువంటి అభిప్రాయం కూడా చెడిపోతుందండి. ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళం కూడా సాక్షిభూతమైన జీవితాలు జీవించాలి. కొన్నిసార్లు కొంతమంది చేస్తున్నటువంటి తప్పుల కారణంగా ఆ యేసయ్య నామాన్ని అన్యుల ఎదుట మనం అవమానం పాలు చేస్తున్నాం. జాగ్రత్త వహించాలి. నా వలన, నా వ్యక్తిగత జీవితం వలన ఒకవేళ యేసయ్య నామానికి అవమానం కలుగుతుంటే ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు శక్తినివ్వయ్యా, నన్ను మార్చుమ రాజా. అవునండి, నాకు నేనుగా, నీకు నీవు. ఒకవేళ లోపాలు ఉంటాయి, కొన్నిసార్లు సరిదిద్దుకోవాలి, పోరాడాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమని ఉంటుంది? ఒక పోరాటం గురించి మాట్లాడుతుంది. ఎక్కడ జరుగుద్ది ఈ పోరాటం? నున్నలో క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ జరుగుద్ది ఆ పోరాటం. యుద్ధక్షేత్రం ఏదండి? మన హృదయమే యుద్ధక్షేత్రం, మన మనసే. ఈ మెదట్లోనే యుద్ధం జరుగుతుంది. దేనికి? మంచికి చెడుకి మధ్యలో, దేవుని ఆత్మకి సైతాను ఆత్మకి మధ్యలో నువ్వు నిలబడాలి. యోధుడిగా నిలబడాలి, పాపాన్ని ఎదిరించాలి, సైతానును ఎదిరించాలి, దేవుని బిడ్డగా జీవించాలి. అప్పుడే నీవు దేవునికి సాక్ష్యం పలికేటువంటి వాడివిగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళనక్కర్లా, నీ జీవితాన్ని సరిగా జీవిస్తే చాలు, పవిత్రంగా జీవిస్తే చాలు, చిన్న చిన్న లోపాలు అధిగమిస్తే చాలు, నీవు కూడా దేవునికి సాక్ష్యం పలికేటువంటి వాడివిగా మారతావు. చెప్పాను కదా, మన శక్తి మనకు చాలదు, దేవుని యొక్క శక్తి మనకు కావాలి. ప్రభు అంటాడు ఈ 10వ అధ్యాయంలోనే, తండ్రి ఆత్మ మీకు తోడుగా ఉండి మిమ్ము బలపరుస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు శ్రమలు పొందుతున్నప్పుడు, న్యాయస్థానాలకు ఈడ్చబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో కూడా ఆ తండ్రి ఆత్మ మీకు ఇస్తుంది అన్నాడు. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. అంతే కదా తల్లి, అన్నమ్మ గారు? ఆ తండ్రి ఆత్మ మనం నడిపించాలి. తండ్రి ఆత్మే మనకి బలాన్ని ఇవ్వాలి. ఆ ఆత్మలో మనం జీవిస్తే ఆత్మదేవుడు మనల్ని కంట్రోల్ చేసుకొని ఆయన శక్తిని ఇస్తాడు. అటువంటి శక్తిని ముఖ్యంగా వేదహింసలు పొందుతున్న వారి కొరకే ప్రార్థన చేద్దాం. నైజీరియాలో, ఎక్కడండి? నైజీరియాలో భయంకరమైన వేదహింసలండి. అక్కడ బోకో హరాం, ఏంటిది? బోకో హరాం అనేటువంటి ముస్లిం సంస్థ ఒకటి ఉంది. గురువులను చంపేస్తుంది, ఉపదేశకులను చంపేస్తుంది, మఠవాసులను చంపుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. అక్కడ బోకో హరాం అనేటువంటి ఇస్లాం సంస్థ ఒకటి చంపేస్తున్నారండి ఇష్టం వచ్చినట్లుగా. కానీ గుర్తుంచుకుందాం, అక్కడే క్రైస్తవ్యం పెరుగుతూ ఉంది ఇంకా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వేడుకుందాం. అటువంటి చోట దేవుడి శక్తిని ఇవ్వాలని, ఇక్కడ కూడా మనకు కావాల్సినటువంటి సాక్షిభూతమైన జీవితాలు జీవించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఎంతో వివరణాత్మకమైనటువంటి సవాలుతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. క్రైస్తవులంగా మేము నీకు సాక్షులముగా జీవించాలి. ఈ సాక్షిభూతమైన జీవితంలో శ్రమలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్లు ఉంటాయి. ఇది సులువైనటువంటి పూలబాట కాదు, ఇది కొన్నిసార్లు ముళ్ళబాట అని చెప్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. అయినను మీరు అంటున్నారు, మీరు భయపడవలదు, భయపడవలదు, భయపడవలదని ఈనాటి వాక్యంలో 3 సార్లు ధైర్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం. మీరు మాకు తోడుగా ఉంటారని, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచుతారని, మా ఈ యొక్క సాక్షిభూతమైన జీవితంలో ఆ ఆత్మదేవుడే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తాడని మీరు మాకు వాగ్దానం చేశారు. మీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి.
నీకు సాక్ష్యం పలికే బిడ్డలముగా, శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు మేము భయపడకుండా ప్రభువా నీ ప్రేమకు, నీ క్షమకు, నీ ప్రేమకు, నీ కారుణ్యానికి సాక్ష్యం పలికేటువంటి విధంగా మమ్మందరిని దీవించండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ప్రభువా ఏ బిడ్డ ఏ తలంపుతో, ఉద్దేశంతో వచ్చారో వారందరిని దీవించండి. వారి తలంపులను దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.